వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఉదయగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సోము అనిల్ కుమార్ రెడ్డి మనతో ఉన్నారో ఆయనతో మాట్లాడదాం. నమస్తే అనిల్ కుమార్ రెడ్డి గారు. నమస్తే గయేష్ గారు. ఎలా ఉన్నారు? ఏంటి ఈ పొలిటికల్ మరి స్టార్ట్ అయిపోయింది, దాంతోపాటు బాగా బాణుడి వేడి కూడా స్టార్ట్ అయిపోయింది. మొత్తానికి ఆ బాణుడి వేడి కన్నా ఈ పొలిటికల్ వేడే బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు అంటే మీ స్వగ్రామం ఏంటి? ఉదయగిరి నుంచి ఎందుకు మీరు పోటీ చేయాలనుకొని ఒక నిర్ణయానికి వచ్చారు? వాస్తవానికి మాది ఉదయగిరి నియోజకవర్గమే. అయితే ఉదయగిరి నియోజకవర్గంలో నా చైల్డ్హుడ్ అంటే చిన్నతనంలో మాకు కావలికి కానీ లేదా నెల్లూరుకి కానీ లేదంటే ఇంకొక పరిపరి విధాలుగా మనం వెళ్తున్నప్పుడు ఆ రోడ్స్ చూసి అనుకునేవాళ్ళం, ఎప్పుడైనా మన రోడ్డు మీద మనం 30 మినిట్స్లో కావలి పోగలమా, గంటలో నెల్లూరు పోగలమా అని. అయితే ఇవాళకి చూస్తే గడిచిన 30 సంవత్సరాల్లో అన్నీ మారిపోయినాయి, కానీ రోడ్లు మాత్రం మారలేదు. అయితే ఇవన్నీ చూడంగా ఎందుకు ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఎందుకు ఇలాంటి సిచ్యువేషన్ ఉంది, ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి, రోడ్లు లేవు, లేదంటే సరైనటువంటి పంట కాలువలకి వాటర్ లేదు, చెరువులు లేవు, ఎందుకు ఇలా ఉంటుంది అంటే మెకానికల్గా ఇలాగే ఉంటుందేమో, గవర్నమెంట్స్ అంటే ఏంటని మనకు అవగాహన లేని రోజులు అవి అని వాస్తవం గ్రహించిన తర్వాత ప్రజాప్రతినిధులుగా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే తను తలంచితే అంటే తలిస్తే ఏదైనా చేయొచ్చు అనేటువంటి విషయం తెలిసిన తర్వాత ఎందుకని వీళ్ళు చేస్తలేరు? 25 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి వాళ్ళ రోడ్స్ కొన్ని చూస్తే చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. అంటే ఇదంతా కావాలని చేస్తున్నారా లేకపోతే ఎందుకు చేస్తారో అర్థం కాదంటే దీన్ని మార్పు తీసుకురావాలంటే మనకి ఎక్కడో ఒక రకమైనటువంటి చిన్న సెన్స్ ఉంటుంది కదా సార్. ఆ సెన్స్ మనల్ని టచ్ చేసినప్పుడు దీన్ని మనం ఎక్కడ ఏం చేయాలి అనుకున్నప్పుడు ఆటోమేటిక్గా అక్కడి నుంచి నాలో మొదలైంది ఈ ఉదయగిరి నియోజకవర్గం. అంటే నా నియోజకవర్గాన్ని నా వంతు ఏదైనా నేను చేయగలను అంటే దానికి ఉన్న మార్గం ఇవాళ ప్రజాప్రతినిధిగా ఉంటేనే దాన్ని సాధించగలమైనటువంటి ఒక చిన్న ఆలోచనే. అనిల్ రెడ్డి గారు, ఒకటి ఇప్పుడు రాష్ట్ర విభజన తర్వాత మొత్తం ఆంధ్రప్రదేశ్లో మొత్తం కాంగ్రెస్ పార్టీ పూర్తిగా కనుమరుగైంది ఒక లెక్క చెప్తే. ఇప్పుడు మీరు మళ్ళీ ఇప్పుడు ఉదయగిరి నుంచి పోటీ చేయబోతున్నారు. కొత్తగా షర్మిల రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పగ్గాలు చేపట్టారు. అంటే ఎలాంటి అజెండాతో మీరు ప్రజల్లోకి వెళ్ళబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ మొట్టమొదటిగా గయేష్ గారు ఒక విషయం, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కనుమరుగైంది అన్నది వాస్తవం కాదు. ఎందుకు అంటే చిన్న ఉదాహరణ తీసుకుంటే ఇవాళ మనకి భోంచేసిన తర్వాత మజ్జిగన్నం తినడం మనకి చాలామందికి అంటే మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 90% ప్రజలకి ఇది అలవాటైనటువంటి విషయం. మజ్జిగ లేనప్పుడు పెరిగేసుకుంటాం, అది లేకపోతే నీళ్ళు వేసుకుంటాం. అంత మాత్రాన ఏదో లేదని కాదు, ఇష్టం లేదని కాదు. ప్రజల్లో కాంగ్రెస్ అంటే ఇష్టం ఉంది, కానీ దాన్ని నడిపించేటువంటి వ్యక్తులు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా కాంగ్రెస్ అనేది బయటకు వస్తుంది. అలా వచ్చినటువంటి ద గ్రేట్ లీడర్ ఎవరైనా ఉన్నారు అంటే షర్మిలారెడ్డి గారు. ఇవాళ మన మహానేత దివంగత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ షర్మిలారెడ్డి గారు ఇవాళ అడుగుపెట్టిన దగ్గర నుంచి చూస్తే చిన్న ఉదాహరణ సార్, మీకు 175 నియోజకవర్గాలు ఉంటే ఏ పార్టీ నుంచైనా 1400 పైచులకు అప్లికేషన్స్ వచ్చాయని అడుగుతున్నా. ఏ పార్టీకైనా 1400 అప్లికేషన్ మా పార్టీకి వచ్చాయండి, కాంగ్రెస్ పార్టీకి. షర్మిల మేడం వల్ల, షర్మిలారెడ్డి గారి వల్ల 1400 అప్లికేషన్లు వస్తే నేను పోటీ చేస్తా అనే ఆ కాంపిటీషన్ తట్టుకోలేనటువంటి పరిస్థితితో మేడం గారు 3-4 రోజుల పాటు ఆమె ఎంత కష్టజీవి, ఎంత కష్టపడతారంటే అసలు అది అన్బిలీవబుల్. అంటే మనం మాటల్లో చెప్పలేదు. ఎందుకంటే చిన్న ఒకే ఒక ఉదాహరణ చెప్తా. ఇవాళ మనం ఒక ఆఫీస్లోని కంపెనీలో కూర్చున్నాం, ఎందుకంటే మీ మీడియా కంపెనీలో కూర్చున్నారు. ఈ మీడియా స్ట్రింగర్స్గా లేకపోతే ఎవరో వచ్చారు, ఇంటర్వ్యూకి వచ్చారు. ఎంతమంది ఇంటర్వ్యూ చేస్తారు మీరు? మహా అంటే 10 మందిని 20 మందిని చేస్తారు. ఉదయం 11 గంటలకు స్టార్ట్ అయితే తెల్లవారుజామున 4:30 దాకా మీరు కూర్చున్న కుర్చీలోంచి కదలకుండా ఇంటర్వ్యూ చేసే కెపాసిటీ, క్యాపబిలిటీ, దమ్ము ఈ రాష్ట్రంలో ఎవరుకుందా చెప్పండి? ఒక్క షర్మిలారెడ్డి గారి వల్ల అయింది. 1400 మందిని ముఖాముఖి ఇంటర్వ్యూ చేశారు, తెలుసా? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ షర్మిలారెడ్డి. కాంగ్రెస్ పార్టీ ఉంది అనడానికి 1400 అప్లికేషన్లు రావడం జరిగింది. అయితే దీంతోపాటు ఇందాక మీరు అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీ ఎలా ఉండబోతుంది అంటే బ్రహ్మాండంగా ఉండబోతుంది. మన రాష్ట్రంలోనే కాదు, జాతీయ స్థాయిలో కూడా ఇవాళ రాహుల్ గాంధీ గారు జాతీయ స్థాయిలో కూడా బ్రహ్మాండంగా అంటే బ్రహ్మాండంగా
ప్రధానమంత్రిగా జూన్ 4వ తేదీ ప్రమాణ స్వీకారం చేయబోతారు. కావాలంటే మీరు ఆ రోజు మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. ఇంకోటి, ఇప్పుడు ఉదయగిరి నియోజకవర్గంలో ఓ పక్క ఆ, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి పెద్ద కాంట్రాక్టు, మరో తెలుగుదేశం పార్టీ తరపు నుంచి కాకర్ల సురేష్ ఎన్ఆర్ఐ, వాళ్లకు ధనం ఉంది, జనం ఉన్నారు, ధనబలం గల ఇది, వాళ్ళ మధ్యలో మీ పోటీ ఎలా ఉండబోతుంది? ఒకటిసారి ఇక్కడ వాస్తవానికి ధనబలము జనబలము అనేది ఎవ్వరికి పుట్టుకతో రాదు. చిన్న ఉదాహరణ, ధనబలం అనుకుందాం. డబ్బు అనేది తాత ముత్తాతలు సంపాదించి మనకిచ్చి ఖర్చు పెట్టమంటే ఇది ఒక బలం. అదే మీకు మీరు స్వతహాగా సంపాదించి మనం ఖర్చు పెడుతుంటే దాంట్లో ఆ కెపాసిటీ, ఆ క్యాపబిలిటీ, ఆ దమ్ము తెలుస్తుంది. ఇది నిజమైన ధనబలం. ఇక జనబలం అంటారా, ఏ పార్టీ కండువాకి ఉన్నటువంటి జనబలం ఆ పార్టీకి ఉంటుంది. అన్నిటికంటే కూడా నా ఉద్దేశం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉన్నంత జనాదరణ ఏ పార్టీకి కూడా ఉండదు, ఉండబోదు. రాబోయే రోజుల్లో మీరు చూస్తారు. ఉదయగిరి నియోజకవర్గం చాలా పెద్ద నియోజకవర్గం, సుమారు 8 మండలాలు ఉన్నాయి. అయితే ఇప్పటికీ తాగునీరు సాగునీరుతో ఇబ్బంది పడుతున్నారు. వేసవి కాలం వస్తే ఆ ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు వలసలు పోతారు జీవనోపాధి కోసం. దానికి బ్రేక్ వేసే అవకాశాలు ఉంటాయా మీ కాంగ్రెస్ పార్టీ వస్తే? తప్పకుండా అండి. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే మీరు అన్న పాయింట్ చాలా వరకు కరెక్ట్. ఉదయగిరి చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళందరూ కూడా పీజీలని అవని ఇవని బెంగళూరు ఎక్కువ వలస వెళ్తూ ఉంటారు. కారణం ఏంటంటే ఇక్కడ ఇది కాస్త మెట్ట ప్రాంతం అయినందువల్ల సరైనటువంటి ప్రాజెక్ట్స్ లేకపోవడం వల్ల ఈ ఇబ్బందులన్నీ ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే వీటన్నిటిని కూడా అరికట్టి అవసరమైనటువంటి కాలువల్ని, ప్రాజెక్ట్స్ని, చెరువుల్ని కూడా బ్రహ్మాండంగా చేయించి అక్కడ ఉన్నటువంటి మెట్ట ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయడమే కాంగ్రెస్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇప్పుడు అదేవిధంగా ఉదయగిరి నియోజకవర్గంలో అంటే వామపక్ష పార్టీలు తర్వాత కాంగ్రెస్ పార్టీ ఉమ్మడిగా పోటీ చేయబోతున్నారు. అంటే మీరు ఉదయగిరిలో వామపక్ష పార్టీ మీరు కలిసి ప్రజల్లోకి వెళ్ళబోతున్నారా? అవునండి. ఎందుకంటే ఇవాళ ఇండియా కూటమిలాగే ఇక్కడ ప్రతిదీ కూడా ఏంటంటే వామపక్ష పార్టీలతోటి మేము వాళ్ళతో కలుపుకొని మేమందరం కలిసికట్టుగా రేపు ఉదయగిరిలో బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ మరియు వామపక్షాలు కలిసి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఉదయగిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండాని ఎగరేయబోతున్నాం. ఇది మీరందరూ చూడబోతున్నారు. అంటే ఇప్పుడు మామూలుగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మీరు కావచ్చు, అదేవిధంగా తెలుగుదేశం పార్టీలో కాకర్ల సురేష్, వైఎస్ఆర్సీలు ముగ్గురు స్థానికులైనప్పటికీ మీరు అక్కడ ఉండరు, అక్కడ ఉండి చేయాలి అనేది ప్రజల ఒక ఒపీనియన్. అట్లా మీరు ఏదైనా గెలిస్తే అక్కడే ఉండి పనిచేస్తారా, లేదంటే హైదరాబాద్ నుండి ఇక్కడ పనిచేస్తారా? కరెక్ట్ పాయింట్ అడిగారండి. అంటే మిగతా వాళ్ళ గురించి మనకి మాట్లాడడం, ఎందుకంటే ఒకరిని విమర్శించాల్సిన అవసరం మనం లేదు. ఇక నా విషయానికి వస్తే నేను చెప్తున్నాను, ఎప్పుడైనా సరే ఒక విషయం మనం కానీ ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటే, ఎప్పుడైనా మీకు జాబ్ వచ్చింది అంటే, లేదు ఒక జాబ్ రెస్పాన్సిబిలిటీ జాబ్ ఉంది అంటే మనం కుటుంబాన్ని, ఫ్యామిలీని అన్నిటిని అక్కడికి షిఫ్ట్ చేస్తాం. ఎందుకని? ఇట్స్ అ గుడ్ జాబ్ అండ్ వెరీ రెస్పాన్సిబుల్ జాబ్ అని. అట్లాగే మనం వ్యాపార రీత్యానో లేకపోతే ఉద్యోగ రీత్యానో ప్రాంతం వదిలిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళొచ్చేమో కానీ ఎప్పటికైనా చెప్పుకోవడం ఇది నా నియోజకవర్గం, నా సొంతూరు, నాది అని చెప్పుకోగలిగేది ఒక సొంత ఊరిని మాత్రమే. అలాంటి అద్భుతమైనటువంటి ఆపర్చునిటీ, అలాంటి పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉన్న జాబ్ని మనం తీసుకుంటున్నాం కాబట్టి ఇక ఈ జీవితం ఉదయగిరి ప్రజలకు అంకితం అంతే. అంటే మీరు టికెట్ ఇచ్చిన తర్వాత తొలిసారి ఉదయగిరి నియోజకవర్గం పోయి ఇటు మైనార్టీస్, ముస్లిం మైనార్టీస్ ఉండే ప్రాంతానికి వెళ్ళి సిఏని వ్యతిరేకిస్తూ ఇటు వైఎస్ఆర్సీపీ, ఇటు తెలుగుదేశం పార్టీ, బీజేపీకి కలిసి వాళ్ళు మద్దతు ఇచ్చారు అని కాంగ్రెస్ పార్టీకే మద్దతు ఇవ్వండి అని కూడా బాగా ముమ్మరంగా ప్రచారం చేస్తున్నారంట. అది ఎంత? అవునండి. వాస్తవానికి ఏంటంటే ఇక్కడ ఒక్క మైనార్టీస్ అని కదండి, మన ఏదైతే బడుగు బలహీన వర్గాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ అందరికీ కూడా ఇవాళ భారతదేశాన్ని కానీ మనం ఒకసారి గమనించినట్లయితే ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేస్తుంది ఈ ఎన్డీఏ ప్రభుత్వం. అలాగే లేనిపోయినటువంటి మత విద్వేషాలకు కూడా కొంత కారణం అవుతుంది. ఇలాంటి సిచ్యువేషన్లో మనం సిఏ కావచ్చు, లేకపోతే ఇంకోటి కావచ్చు, ఏదైనా సరే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ ఇలాంటివన్నిటిని కూడా ఆచితూచి చేయాల్సినటువంటి పనుల్ని ఇలా ఒక సైడ్గా చేయడం వల్ల ఏంటంటే భారతదేశంలో
కొన్ని ఇబ్బందులు ఎదురయ్యేటువంటి అంశం ఉంది. ఎందుకంటే భారతదేశం అనేది ఎన్నో కుల మతాలతో సమ్మేళనమైనటువంటి అద్భుతమైనటువంటి సంస్కృతులు కలిగినటువంటి ఈ దేశాన్ని ఎంతో చక్కగా పరిపాలించగలిగేటువంటి అద్భుతమైన వ్యక్తి రాహుల్ గాంధీ గారు మాత్రమే. అందుకే కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఎలాగైనా సరే ఈ 2024 అధికారంలోకి రాబోతోంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు. చివరిగా ఒక విద్యావంతుడిగా ఒక చిన్న వయసులోనే మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి ఉదయగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఉదయగిరి ప్రజలకు చివరికి ఏం కోరుతారు? నేను ఉదయగిరి ప్రజలందరికీ కోరేది ఒకటే అండి. ఎందుకంటే నేను అధికారం కోసమో లేదా డబ్బు సంపాదించడం కోసమో లేదంటే వందల వేల కోట్లు సంపాదించడం కోసం ఇవాళ ఉదయగిరి ప్రజల ముందుకు రాలేదు. చిన్ననాటి నుంచి మనం తిరిగినటువంటి ఊళ్ళు, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, రోడ్లు, బళ్ళు, గుళ్ళు ఇవన్నీ చూసిన తర్వాత ఒక చిన్న మనం ఏదైనా గుర్తింపు తెచ్చేలాగా మన ఉదయగిరి నియోజకవర్గాన్ని రాష్ట్రంలో ఒక ప్రత్యేకంగా నిలబెట్టాలి. మనకున్నటువంటి మౌలిక సదుపాయాలు, మౌలిక వస్తువులు వీటన్నిటిని కూడా మనం మార్చి బ్రహ్మాండమైనటువంటి ఉదయగిరిగా మార్చడానికి మనం ఏదన్నా చేయగలమంటే అది ఒక ప్రజాప్రతినిధిగా అధికారంలోకి వచ్చినటువంటి వ్యక్తికి మాత్రమే సాధ్యమయ్యే విషయం. కాబట్టి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీని నమ్మండి. కాంగ్రెస్ పార్టీ షర్మిల గారి యొక్క నాయకత్వంలో బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. మరి కాంగ్రెస్ పార్టీ మీ ఉదయగిరి అభ్యర్థిగా అనిల్ కుమార్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఒక్కసారి ఓటేసి మీరు అవకాశం కానీ కల్పించినట్లయితే ఎలాంటి మార్పులు రాకపోతే వచ్చే 5 సంవత్సరాల్లో మిమ్మల్ని ఓటేయమని ఎప్పటికీ అడిగేటువంటి ప్రసక్తి రాదు. ఎందుకు చెప్తా అంటే అందరూ ఈ మాట చెప్పొచ్చు, కానీ ఏదేమైనా సరే ఉదయగిరికి ఏదో చేయాలనేటువంటి ఒక ఆశ తాపత్రయంతో వచ్చాను తప్పితే వేరే ఉద్దేశంతో కాదు. దయచేసి మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డికి హస్తం గుర్తుకి మీరందరూ ఓటేసి మమ్మల్ని ముందుకు తీసుకెళ్లి ఉదయగిరిలో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తారనే నమ్మకంతో మీ ముందుకు వచ్చాను. జై హింద్, జై కాంగ్రెస్. ఇది పరిస్థితి. కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలుస్తుంది. ఇటు వైఎస్ఆర్సీపీ, ఇటు బీజేపీ, తెలుగుదేశం పార్టీ మూడే ప్రజలకు అండగా ఉండే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ నుంచి ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ప్రతి ఒక్కరు తనకు ఓటు వేసి గెలిపించాలని అనిల్ కుమార్ రెడ్డి కోరుతున్నారు. వీడియో ప్రదీప్తో గయాజ్, RTV ఉదయగిరి నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.